అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తెలిసినా ఏదైనా ఆయన వాగ్దానమే నెరవేరుతుంది, ఆయన సంకల్పమే నెరవేరుతుంది. ఆయన నీకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలు గమనించండి, దేవుడు నీకు ఇచ్చిన మాటని నెరవేర్చాలంటే నీవు దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. ఎన్ని రోజులైనా కానీ, ఎంత కాలమైనా కానీ నువ్వు ఆ మాటని తప్పకూడదు. ఆయన మాట మీద నువ్వు విశ్వసిస్తే నీకు ఏది కావాలో ఆయన చేస్తాడు. అయితే ఆయన మాట ఇచ్చినప్పుడు పరీక్షిస్తాడు, నేను పరీక్షిస్తాడు. అందుకే ఆలస్యం అవుతుంది. అవిశ్వాసం ఉంచకూడదు. మనము విశ్వాసంలో ముందుకు మనము సాగిపోవాలి. ఎన్నో వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఎంతో మంది ఎదుర్కొంటారు, ఏదో అంటారు, పట్టుబోతారు, తిట్టుబోతారు, లేకపోతే దూషిస్తారు, లేకపోతే నిరుత్సాహపరుస్తారు. నీకు అదేమిచ్చేది, నువ్వు అవిశ్వాసవి, నువ్వు నీ వల్ల ఏమవుతుంది అని అందరూ నిరుత్సాహపరుస్తారు. ఎవరు ఎన్ని అన్నా కానీ ఎవరు ఏమీ చేయలేరు, నిన్నెవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళందరినీ సృష్టించింది యేసు ప్రభువే. వాళ్ళందరూ కూడా ఆయన చేతిలో ఉన్న వాళ్ళే. ఎవరికి బయటకు వస్తుంది. నువ్వు దేవుడిలో ఖచ్చితంగా నీకు నిజంగా ఉన్నప్పుడు నువ్వు మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మాట మీద నిలబడ్డప్పుడు దేవుడే నిన్ను కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఒకసారి నేను కాళాశ్రీ వెళ్ళాను మీటింగ్కి. కాళాశ్రీ వెళ్ళి ఆ బస్ స్టాండ్ దిగి అటు నడుచుకుంటూ వస్తున్నప్పుడు బస్సు చాలా వేగంగా వస్తుంది. వేగంగా వచ్చి అది లోపల ఆ సిటీలోనే జనాలు ఎక్కువ ఉన్నారు, కానీ ఆ డ్రైవర్ ఏం చేశాడంటే స్లోగా నడపకుండా స్పీడ్గా నడుపుకుంటూ వచ్చేసాడండి. వచ్చి నాకు ఆ బస్సు ఒక్క తగులుకుంటూ వెళ్ళిపోయిందండి. కొంచెం తగ్గిపోయింది. ఎందుకు చెప్తానంటే ఈ విషయం ప్రేమింటారా, ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. దేవుడు నన్ను కాపాడంటే ఒక సెకండ్ కాపాడాడు, లేకపోతే నా జీవితం ఏముండేది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, మానవ జీవితం ఒక సెకండే. మానవ జీవితం ఒక నిమిషమే కాదు, ఒక సెకండే. ఈ సెకండ్ జీవితానికి మానవులు అది నాది, ఇది నాది, అది ఆ పొలము, ఇది తనము, ఆ ఇల్లు, ఆ ఊరికి, ఆ డబ్బు, ఆ బంగారు కదా, ఆ సుఖము, ఆ సంతోషము, ఆ లోకాశలు, వాటికి లోపడిపోతున్నారు. వీటి కోసం పాకులాడుతున్నారు. ఒక్క సెకండ్ జీవితానికి మానవులు ఎట్టయిపోతారు చూడండి, తెలుసుకోలేకపోతా ఉన్నారు. దానివల్ల మనశ్శాంతి లేకపోతుంది జనాలకి. మనశ్శాంతి లేకపోతే గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, బంధువుల మధ్య గొడవలు, ఇరుగుపోయిన మధ్య గొడవలు. ఎందుకు? ఈ లోకం మీద ఆశ, అది నాది, ఇది నాది అని చెప్పి పాపులాట. ఒక్క సెకండ్ జీవితానికి ఎందుకండి పాపులాట? ఎందుకండి? ఆలోచించండి. ఎలా ఉంది నీ జీవితం? ఎప్పుడు పోతామో మనకు తెలియదు. అయితే ఎప్పుడు పోయినా కానీ నువ్వు స్వర్గానికి పోవాలి, అంటే పరలోక రాజ్యానికి పోవాలి. అది ముఖ్యం. ఆ పరలోక రాజ్యం ఇచ్చేది ఒక యేసు ప్రభువే. అందుకే అన్నాడు, నేనే సత్యం, జీవం, మార్గం, పరలోకానికి నేనే మార్గం.
స్వర్గానికి నేనే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు. నా నామంలోనే రక్షణ, నా నామంలోనే పరలోకం. నన్ను నమ్మితేనే, నా నామం నమ్మితేనే, యేసు నామంలోనే రక్షణ, యేసు నామంలోనే, యేసు నామం నమ్మితేనే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు లేదా స్వర్గానికి వెళ్తావు. కానీ ఇక ఏ నామంలో రక్షణ లేదు. యేసు నామం దివ్య నామం, పరిశుద్ధ నామం, పరమాత్మ నామం, పరిశుద్ధ నామం, పరమాత్మ నామం. పరిశుద్ధ నామము, పరమాత్మ నామము, యేసు నామం ఒకటి ఈ లోకంలో. ఆ నామాన్ని నమ్ము. ఇప్పటికైనా ఆ నామాన్ని నమ్మితే నీవు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంతయు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో కాదండి, పరలోకంలో కూడా నీకు స్థలాన్ని దేవుడు సమకూరుస్తాడు, స్వర్గాన్ని నీకు అందిస్తాడు. మరి నువ్వు యేసుని నమ్ముతావా? యేసు మాట మీద నీకు విశ్వాసం ఉందా? మనుషుల మాటలు నమ్ముతున్నావా? యేసు మాట నమ్ముతున్నావా? ఒక్కసారి ఆలోచించుకునే జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎవరైనా కానీ, నువ్వు ఎంత వాడవైనా, గొప్పవాడు కావచ్చు, తక్కువవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, దళితులు కావచ్చు, ఎవరైనా సరే ప్రేమైన సోదర సహోదరి, యేసుక్రీస్తు నామములోనే నీకు రక్షణ ఉంటుంది. ఆయన నమ్మితే నీకు అన్ని దేవుడు నిదానంగా, ఒకేసారి కదండి, నిదానంగా దేవుడు నీకు చేస్తాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే ఆయన మాట మీద నిలబడు. ఆయన మాట మీద నీ హృదయాన్ని తెలిసిన దేవుడు యేసు ప్రభు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. దుష్టుల చరిత్రను మార్గము, నీతిగల వారిని స్థిరపరచము. చూసారండి, ఎప్పటికైనా దుష్టులను, దుర్మార్గులను, అబద్ధికులను, మోసగాళ్లను దేవుడు శిక్షించక మానడు. ఎప్పటికైనా సరే, ఈరోజు నీది కావచ్చు, మోసం చేసి బతకచ్చు, నీకన్నీ జరగచ్చు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున నువ్వు దేవుడు చిక్కుపోతావు, నరకం పడైపోతావు. నీతిమంతులను స్థిరపరిచే దేవుడు ఆయన. నీతిమంతులు స్థిరపరుస్తాడు, నీతిమంతులు స్థిరపరుస్తాడు. ఈ లోకంలో స్థిరపరుస్తాడు, పరలోకంలో స్థిరపరుస్తాడు. ఈ లోకంలో అన్ని ఇస్తాడు, పరలోకంలో అన్ని ఇస్తాడు. నీతిమంతులు ఎవరో తెలుసా? యేసు ప్రభువును నమ్మిన వాళ్ళే. ఆయన కృప చేత నీతిమంతులు. కనుక ప్రియ సోదరి సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని ఆలోచించు. నీకున్న దాన్ని బట్టి, లేని దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు.